సినిమాలలో మెథాడిస్ట్ యాక్టింగ్ అని ఒక పేరుంది. యాక్చువల్గా అది మెథాడిస్ట్ యాక్టింగ్ కాదు, మెథడ్ యాక్టింగ్. దిలీప్ కుమార్ మరణించినప్పుడు మెథడ్ యాక్టింగ్కి ఆద్యుడుగా భారతదేశ సినిమాలో ఉన్న ఒక ముఖ్యమైన ఒక నటుడు మరణించాడని రాశారు. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంది? మెథడ్ యాక్టింగ్ అంటే పెద్ద పెద్దగా అరసటాలు, కేకలేయడాలు, చిటికలేస్తే జీపులు లేసిపోవడాలు, మనుషులని చేతి మీద అరిచేతి మీద నిలబెట్టడాలు ఇలాంటివి ఉండవు. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని పాత్ర మాత్రమే కనపడుతుంది, యాక్టర్ కనపడ్డు. అంటే ఆ పాత్రకున్న ప్రేమ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, నొప్పి కానీ, దుఃఖము కానీ ఇవన్నీ యాక్టర్ స్వయంగా అనుభవిస్తాడు. అనుభవించి పాత్రని పూర్తి స్థాయిలో వ్యక్తిగట్టించినట్టు నటిస్తాడు. ఇది మెథడ్ యాక్టింగ్ అంటే. ఇందులో మాట కంటే సైలెన్స్తో, ముఖ కవలికలతో, ఒక చూపుతో, మాటల మధ్య ఉండే గ్యాప్, మౌనం ఉంటుంది. ఆ మౌనంతో సంభాషించగలరు వీళ్ళు. మెథడ్ యాక్టింగ్ చేసేటోళ్ళకి ఆ శక్తి ఉంటుంది. పాత్ర యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని యాక్ట్ చేసేది ఉంటుంది. డైలాగ్ డెలివరీ అత్యంత సహజంగా ఉంటుంది. ఈరోజు కొన్ని చోట్ల యాక్షన్ అంటే అరవడము, కేకలేయటము, గంతులేయడము, నరకటము, చంపడము ఇదే యాక్షన్ అనుకుంటున్నారు. దీంతో పోల్చినప్పుడు మెథడ్ యాక్టింగ్ అత్యంత న్యాచురల్ యాక్టింగ్. దానికి దిలీప్ కుమార్ ఆద్యుడని చెప్తారు. హిందీ సినీ ఫీల్డ్లో బలరాజ్ సాహ్ని, సంజీవ్ కుమార్, ఓంపురి, నసిరుద్దీన్ షా, స్మితా పాటిల్, సపనా ఆజ్మీ, తర్వాత తరంలో వచ్చిన అమితాబ్, ఇర్ఫాన్ ఖాన్, మనోజ్ బాజ్పాయ్, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్దికీ ఇలాంటి వాళ్ళ పేర్లని చెప్తారు. వీళ్ళతో పాటు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు మెథడ్ యాక్టింగ్ చేసినటువంటి అద్భుతమైన నటులని నేను నిరాకరించినట్టు కాదండి. అలాగే అంతర్జాతీయ నటుల్లో కూడా మార్లన్ బ్రాండో, ఆల్ పసీనో, డస్టిన్ హాఫ్మన్, రాబర్ట్ డినీరో ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. మనం దిలీప్ కుమార్ యొక్క మెథడ్ యాక్టింగ్ చూడాలంటే దేవదాస్, దాగ్, మొఘలే ఆజం, గంగా జమున ఇలాంటి సినిమాలు చూస్తే మనం దాన్ని గుర్తించవచ్చు. ఈ రోజుల్లో ప్రతి సినిమా ఫీల్డ్లో కూడా అరచటం, కేకలేయడం యాక్షన్ కింద భావించే స్థితి వచ్చింది. ఒకానొకప్పుడు మూకీలో ఉన్న కాలంలో కేవలం శరీర కదలికలు, ఒక చిరునవ్వు, ఒక సైలెన్సు, ఒక పాజ్తోనే అద్భుతంగా భావాలు పలికించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మెథడ్ యాక్టింగ్ అనేది నటనలో ఒక విలువైన గొప్ప సాంప్రదాయం అనేది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.